ఇప్పుడు స్కూల్స్ తెరిచారు. స్కూల్లో ఒంటిపూట భోజనం పెడుతున్నారు, పిల్లలకి పోషక ఆహారం ఇస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు వచ్చి పిల్లలకి యూనిఫామ్స్, షూస్ ఇలాంటివి కూడా ఇస్తాం జరుగుతుంది. ఇదివరకు బడికి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూలా అనేవాళ్ళు. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ దగ్గర నిజంగా పెద్ద పెద్దవాళ్ళు కూడా వాళ్ళు క్యూ కడుతున్నారు. వెళ్ళి చూసుకోమండి, కళ్ళుంటే పరదాలు వేసుకొని తిరగటం కాదు. ఈ నాయకులు రోడ్డు మీదకి వెళ్ళి ప్రజల్లో ఏం జరుగుతుందో, పాఠశాలలో ఏం జరుగుతుందో చూడమని. రోజు ఇక్కడ చూశారు కదండి, పిల్లలు 550 మార్కులు వచ్చి పిల్ల ఎంత 592 అంత మార్కులు వచ్చి పిల్ల ఎంత సంతోషంగా తను వాళ్ళ తల్లి కూడా ఎంత ఆనందం వ్యక్తం చేసింది. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి అన్ని మార్కులు వచ్చినాయంటే ఆ టీచర్ ఒక క్వాలిటీ ఏంటి, ఆ టీచర్ ఎంత నిబద్ధతగా తను పనిచేస్తున్నారు. అంటే గవర్నమెంట్ అంటే ఇది వరకు నిజంగా ఏదైనా ఆఫీసులకు వెళ్తే లంచాలు, క్యాములు, ఏంటి రౌడీయిజం. ఢిల్లీకి ఒక రౌడీ ఉండేవాడు, ఈ రోజుల్లో లేరే. అసలు మహిళల పైన నేరాలు చూడండి, ఏదైనా ఉన్నాయా, కేసులు ఉన్నాయా? ఆ కాంగ్రెస్ నుంచి ఈ కాంగ్రెస్ వరకు వీళ్ళందరూ ఇదే పని అండి. స్కాములు, గొడవలు, దందాలు, మర్డర్లు. ఎవరండి కుటుంబ సభ్యులను మర్డర్లు చేసుకుంది? కూటమిలో ఎవరు లేరు. మీరు గురిగింజలాగా మీ మచ్చ మీరు చూసుకొని మమ్మల్ని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తారు.